నెక్స్ట్ టీడీపీ ఆఫీస్పై దాడి కేసు 150 మంది అరెస్టుకు రంగం సిద్ధం. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో ఇప్పుడు 150 మందిని ఐడెంటిఫై చేశారు. అందులో ఒక 2-3 అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసినటువంటి ఆ 2-3 అడగటంతో ఒకరేమన్నా దేవినేని అవినాష్ పేరు, ఇంకొక ఎవరేమన్నా లేళ్ల అప్పిరెడ్డి గారి పేరు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పేరు, వీళ్ళ 3 పేర్లు చెప్పారట. సార్ వాళ్ళు చెబితే మేము వచ్చాం, మాకేం పని ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని రండి మనం దాడి చేద్దామని చెప్పంటే మేము వచ్చామనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారట. ఏది ఆ 4 చూడండి, ఆ పార్టీ ఆ గేట్లు వేస్తే వాటిని తోసి వాటిని పగలగొట్టి మరి ఆ కార్లు వేసుకొని వచ్చి ఆ రాడ్లు చేతిలో దాదాపు చూడండి ఎంతమంది వచ్చారు, ఒక 150 మంది వచ్చి ఉంటారు. మరి 10-15 కార్లు, అన్ని బెంజ్ కార్లు, ఫార్చునర్లు, అన్ని పెద్ద కార్లే. మరి అందుట్లో ఉన్న కార్లు వాళ్ళు ఎవరు కాదు, అన్నీ కూడా మరి ఎవరైతే లీటర్లు పంపించారో వాళ్ళు వచ్చినటువంటి కార్లే. మరి వాళ్ళు వచ్చి ఆ రకంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూసాం. మరి అవన్నీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే మాకేం సంబంధం అండి, మాకేం సంబంధం, పగలగొట్టాం, కాకపోతే వాళ్ళు మమ్మల్ని పంపిస్తే మేము వచ్చామని చెప్తున్నారట. మరి ఇప్పుడు దీనిపైన మరి అరెస్ట్ ఎవరిని చేస్తారు, వాళ్ళ 3 అరెస్ట్ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వీళ్ళ పరామర్శించడానికి కూడా అంబటి గారు, మేరుగు నాగార్జున వెళ్ళి అసలు ఎందుకని మా వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పని వాళ్ళని పోలీసులు అధికారులు కూడా అడిగారు. అంబటిని, మేరుగు నాగార్జున, ఈ గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్. అంటే సమాజానికి మంచి చేశారు కాబట్టి అరెస్ట్ చేసామని చెప్పి పంపించాలి. మేము లీగల్గా వాళ్ళకి సపోర్ట్ ఉంటామని చెప్పి శుభ్రం హ్యాపీగా ఉండాలి కదా. రైట్ గాంధీ ఎవరు నెక్స్ట్ అరెస్ట్లు ఎవరు, ఏంటి ఇన్వెస్టిగేషన్, ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చినట్లు? అంటే ఈ దాదాపుగా ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన అంశంలో 3 నాయకులను, ప్రధానంగా 3 నాయకులకు సంబంధించిన అనుచరులు అక్కడికి వచ్చి కార్యాలయం మీద దాడి చేయటం కానీ, అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయటం కానీ, లేకపోతే అద్దాలు పగలగొడటం కానీ, అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేయటం కానీ కూడా జరిగిందని చెప్పి కూడా ప్రాథమిక విచారణలో తేలటం జరిగింది. ఈ ప్రాథమిక విచారణలో తేలిన దానికి అనుగుణంగా గుంటూరుకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అనుచరుల్ని ఒక 6గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, మేము వచ్చాము కానీ మాకు సంబంధం లేదు, మా లీడర్లు చెప్తే మేము వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో దాదాపుగా ఇక్కడ జరిగినటువంటి దొమ్మి కానీ, లేకపోతే హత్యాయత్నం కేసులు కానీ, వీటికి ఎంత అయితే వాల్యూ ఉంటుందో, ఎంతైతే తీవ్రత ఉంటుందో, దీనికి సంబంధించి ప్రోత్సహించిన వాళ్ళకి కానీ, లేకపోతే దాని మీద కుట్ర చేసిన వాళ్ళకి కానీ అదే స్థాయిలో దానికి సెక్షన్ వర్తిస్తాయి. అంటే 120B కింద ఒక మర్డర్ చేసినా, లేకపోతే మర్డర్ అటెంప్ట్ చేసినా కానీ 120B సెక్షన్ అనేది దానికి అటాచ్ చేసి పెడితే కనుక చేసిన వాళ్ళు ఎంత తప్పు ఉంటుందో చేపించిన వాళ్ళు కూడా అదే స్థాయిలో వాళ్ళు అందులో పనిషబుల్ అనేది లాలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 150 మంది మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటారు. వాళ్ళలో ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరు ఆ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనే విషయాన్ని అయితే మాత్రం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. సో ఈ 150 మందిలో దాదాపు కొంతమందిని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈ అరెస్టు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, వాళ్ళని అక్కడ పంపించిన వాళ్ళు ఎవరు అనేది మాత్రం స్పష్టత ఉంటుంది. వాళ్ళు ఎవరో దాదాపుగా 10 మందిని తీసుకొస్తే అందులో 5గురైనా కూడా చెప్పేస్తారు పేర్లు. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగాలు మొబ్బడ్డాయో, అటు లేళ్ల అప్పిరెడ్డి కానీ, లేకపోతే దేవినేని అవినాష్ కానీ, లేకపోతే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడు స్థానిక ఎమ్మెల్యే, వీళ్ళ 3 సంబంధించినటువంటి అనుచరులు అక్కడికి వెళ్ళారనేది అప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. కాబట్టి ఇప్పుడు పోలీసు ఇంట్రాగేషన్లో కూడా అప్పుడు చిన్న సెక్షన్లు పెట్టి బెయిలబుల్ కేసులు పెట్టి ఆ రోజున వదిలేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎవరు దీంట్లో బాధ్యులు ఎవరు, ఇందులో ఎవరెవరు ఎంత తీవ్రత అనేది ఎవరు అందులో తీవ్రంగా ఎవరు దాన్ని దాడి చేయడంలో కానీ ఇతర అంశాల్లో కానీ ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో దాని మీద గుర్తించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దాన్ని బట్టి ఒక్కొక్కరిని కూడా గుర్తించడం జరిగింది. అంటే మెయిన్ అక్కడ దాడి చేసిన వాళ్ళ కన్నా అసలు దాడి చేపించిన వాళ్ళ దాని మీద టార్గెట్ ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనం చూస్తే కనుక. అంటే ఇప్పటికే దాదాపు 150 మందిలో 100 మందికి పైగా దాదాపుగా ఎస్కేప్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందస్తుగా ఆ లీడర్లు కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళతో చెప్పినట్టుగా 3-4 రోజులు కనిపించొద్దని చెప్పినట్టు కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. కాబట్టి మిగతా వాళ్ళు అంటే మెయిన్ టార్గెట్ మెయిన్ లీడర్స్ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ధైర్యం ఇచ్చి వాళ్ళు పంపించిన వాళ్ళే మెయిన్ టార్గెట్గా అయితే మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఫర్దర్గా అరెస్టులు కూడా ఉంటాయని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
కాదు, అంబటి రాంబాబు పెద్ద మనిషి వెళ్ళాడు పాపం పరామర్శించడానికి. మరి వాళ్ళందరూ తలకాయలు పగలగొట్టి, వాళ్ళ ఆఫీసులు పగలగొట్టి, వాళ్ళందరిని చంపే ప్రయత్నం చేస్తే, వాళ్ళందరిని మర్డర్ చేసే ప్రయత్నం చేస్తే మరి ఆ రోజు ఏమయ్యారు వీళ్ళందరూ? న్యాయం చెప్పాలి కదా. మరి పోయి అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే మరి మీరు వచ్చి అరెస్ట్ అవ్వండి, మీరేగా పగలగొట్టమని చెప్పింది, లేదా మీరేగా చంపమని చెప్పింది, వీళ్ళే చంపమని చెప్పుంటారు కదా. ఇప్పుడు రేపు ఎవరైనా వచ్చి అంబటి రాంబాబు గారు మమ్మల్ని పంపించారండి, ఆయన మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళని చంపమన్నారని అని చెబితే మరి ఈయన కూడా తీసుకొని పోతారు, ఏమన్నా? అంతే కదండి. మరి అది దుర్మార్గం, తప్పది. ఎవరు ఏ పార్టీ ఆఫీస్ మీద పోయినా, లేదా ఎవరు ఎక్కడికి పోయినా లాని బ్రేక్ చేయకూడదు, సిస్టమ్ని బ్రేక్ చేయకూడదు. అది వాళ్ళైనా అది వీళ్ళైనా. మరి ఆ రోజు అధికారం వాళ్ళది ఉంది కాబట్టి కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అధికారం వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇన్ని రోజులు చేస్తారని కూడా నేను అనుకోలేదు. వచ్చిన రెండో రోజే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేస్తారనుకున్నారు. కానీ ఇదేంటంటే పేరంటం జరిగినట్టు జరుగుతూ ఉంది. రోజుకు తతంగం, ఒకరు తీసుకురావటం, వాళ్ళని అడగటం, ఇంకొకరు తీసుకురావటం, వాళ్ళని అడగటం. 2.5 years ఎందుకండి వీళ్ళ మీద మరి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారో, మరి అప్పుడు ఎక్కడ యాక్షన్? కంప్లైంట్ కాదు, కేసు కూడా బుక్ చేయలేదు, కంప్లైంట్ కూడా తీసుకోలేదండి. అది ఆ రోజున్న పోలీస్ పరిస్థితి. తర్వాత పట్టాభి గారి ఇంటిపైన కూడా దాడి చేసి ఆయన మీద పాపం అటాక్ చేశారు.